ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం మాట్లాడిండు, ఆనాడు మంత్రిగా ఉన్న కేటీఆర్ కూడా ఏం మాట్లాడిండో పూర్తిగా ప్రజలకు తెలుసు, మీడియా మిత్రులందరికీ కూడా తెలుసు. రికార్డు చూస్తే, పాత రికార్డు మొత్తం చూస్తే కనపడుతుంది. అది మరిచిపోలే తెలంగాణ ప్రజలు. మూసీ నది అనేది మంచి కార్యక్రమము. అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకొని ఏ ప్రభుత్వాలు వచ్చినప్పుడు కూడా చెయ్యలేని పని ఇప్పుడు నేను చేస్తాను ఖచ్చితంగా. ఆ మూసీ నది పక్కకు ఉన్నటువంటి నిరుపేదలు, మధ్యతరగతి పేదలు, వాళ్ళందరినీ వాసన రాకుండా చేసి వాళ్ళందరికీ మరి అక్కడి నుండి కదిలించి మంచి ప్లేస్లో వాళ్లకు ఇండ్లు కట్టేయాలనే ఆలోచనతోని ముఖ్యమంత్రి గారు ముందుకు పోతున్నారు. ఇది వాస్తవం. ఇది ఎప్పటి నుండి వస్తుంది. టీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా మాట్లాడారు, కానీ వాళ్ళు ముఖ్యమంత్రి కేసీఆర్, ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ చేయలేకపోయిండు. ఆనాడు 10 ఏళ్ళు పరిపాలన ఉండి అది చేయలేకపోయిండ్రు వాళ్ళు. ఆనాడు అసెంబ్లీలో కూడా మాట్లాడిండు ఆనాడు కేసీఆర్ గారు, కేటీఆర్ మాట్లాడాడు, కానీ అది వాళ్ళు చేయలేకపోయిండ్రు మూసీ నది అనేది. మరి ఎన్నోసార్లు మాట్లాడారు. దాన్ని చుట్టుపక్కల అటువైపు ఇటువైపు పేదలు ఉన్నారు, మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు. ఆ వాసనల్లో వాళ్ళు మూలిగిపోయిండ్రు, అక్కడ ఇబ్బంది పడ్డరు, అనారోగ్యం పాలైండ్రు. అది గుర్తించవలసిన అవసరం ఉంది కదా. అందుకోసమే కాంగ్రెస్ ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ కార్యక్రమం, మూసీ నది కార్యక్రమాన్ని ఖచ్చితంగా చెయ్యాలి అనే లక్ష్యంతో ముందుకు పోతున్నాడు. అందుకోసమే ఇరువైపులా, ఆ మూసీ నది ఇరువైపులా ఉన్నటువంటి పేదవాళ్ళ కోసం, మధ్యతరగతి వాళ్ళ కోసం ఖచ్చితంగా వాళ్లకు ఇండ్లు కట్టించే కార్యక్రమం, భూమి కేటాయించి అందులో ఇండ్లు కట్టియాలనే లక్ష్యంతో ఉన్నాడు. వాళ్ళకు నష్టపరిహారం కూడా చెల్లించాలని లక్ష్యంతో ఉన్నాడు. అవన్నీ చేస్తున్నారు ప్రభుత్వ అధికారులు. రెండవది, ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి మహాత్మా గాంధీ, గాంధీ విగ్రహాన్ని పెడితే వీళ్ళకి ఇంత ఏడుపు ఏందో అర్థం కావడం లేదు. 5,000 కోట్లతో పెడుతున్నది ప్రజల మీద తప్పుడు ప్రచారం చేస్తున్నాడు కేటీఆర్. ఆయన నోట్లకి వెళితే అబద్ధం. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేయాలి, మా ముఖ్యమంత్రి గారిని బదనాం చేయాలనే లక్ష్యంతోనే ముందుకు పోతున్నారు. కానీ ప్రజలు బాగుండన్న లక్ష్యం ఆయనకు లేదు. ఎందుకంటే 10 ఏళ్ళు ప్రభుత్వం ఉన్నప్పుడే ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన అప్పుడు రాలేదు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మంచి చేయబోతే మీరు ఎందుకు చేస్తున్నారు అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని బదనాం చేసే కార్యక్రమం పెట్టుకున్నాడు. అసలు వాస్తవానికి గాంధీ విగ్రహాన్ని, ఆ మూసీ నది పక్కకు గాంధీ విగ్రహాన్ని పెట్టడానికి 200 కోట్లు మొత్తం దాని ఖర్చంతా. దాని చుట్టూ పార్కు, ఫెన్సింగు అన్ని కలుపుకుంటే 200 కోట్లు దాని ఖర్చు. కానీ ఇప్పుడు కేటీఆర్ ఏమని బదనం చేస్తున్నాడు? 5,000 కోట్లు. ఏమయ్యా అది ఏంటి? నోరా మోరా ఏంటిది? ఏం మాట్లాడుతున్నావు? అది 5,000 కోట్లతోని విగ్రహం పెడతారా ఎవరన్నా? ఈ ప్రపంచంలో కానీ భారతదేశంలో కానీ ఎవరైనా పెట్టారా? అంటే మీరు చేసిన దోపిడీ ఇప్పుడు వీళ్ళు కూడా చేస్తారు, కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చేస్తున్నానికి అనుకుంటున్నావా? అలాంటి మాటలు మాట్లాడకు. గాంధీ విగ్రహాన్ని పెట్టడానికి మూసీ నది పక్కకు మొత్తం ఖర్చంతా పార్కుతోని సహా, ఫెన్సింగు, చుట్టూ డిజైన్, విగ్రహంతోని సహా 200 కోట్లు మాత్రమే.
మరి ఆయన ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన మహానుభావుడు. మరి మహాత్మా గాంధీ ఈ దేశ ప్రజల కోసం 30 ఏళ్ళు పోరాటం చేసిన మహానాయకుడు. మరి ఆ నాయకుని విగ్రహం పెట్టకూడదా? ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన నాయకుడిని విగ్రహం పెట్టకూడదా? అది చెప్పాలి కేటీఆర్ గారి బయట ప్రజలకు చెప్పాలి. దాన్ని రాద్ధాంతం చేస్తున్నాడు. అంటే మూసీ నదిని క్లీన్ చేసి మూసీ నది టూరిజం ప్లేస్ చేయడము, మూసీ నది మొత్తం డెవలప్ చేయడము కేటీఆర్ కానీ కేసీఆర్కి కానీ హరీష్ రావు గారి ఇష్టం లేదు. అంటే పేదోళ్ళు మధ్యతరగతులు అక్కడనే ఆ వాసనలో అక్కడనే అనారోగ్యంతో చచ్చిపోవాలనే ఆలోచన చేస్తున్నారు వాళ్ళు. అంటే డెవలప్ కాకూడదు హైదరాబాదు. అలాంటి ఆలోచన దుర్మార్గమైన ఆలోచనతోని కేటీఆర్ ఉండి కపట ప్రేమ చూపిస్తున్నా ప్రజలన్నట్టు పరామర్శిస్తున్నట్ట. ఏమైందే 10 ఏళ్ళు ఏం బీకినావు? మరి నువ్వు 10 ఏళ్ళు ఏం చేసినావు? మరి నువ్వు చేయలేదు. ఎన్నోసార్లు అసెంబ్లీలో మాట్లాడిన కదా, మీరెందుకు చేయలేదు? మీరు ఎన్ని జిమ్మిక్కులు చేసినా తెలంగాణ ప్రజలు మీ కుటుంబాన్ని నమ్మే పరిస్థితులు లేరు. నువ్వు ఎన్ని జిమ్మిక్కులు చేయి. కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు అస్సలు మిమ్మల్ని పట్టించుకునే పరిస్థితులు లేరు. ఆ బీఆర్ఎస్ అనేది లేదు. ఆ బీఆర్ఎస్ను ఎన్నడో పాతరేసారు. ఇక దాని గురించి తెలంగాణ ప్రజలు మరిసిపోయిండ్రు. నేను చెప్పడే కాదు, నీ సొంత చెల్లె కవితనే చెప్తుంది. అది గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నాం. అయితే ఇంకో రెండో విషయం, మరి గౌరవనీయులు పెద్దలు మందకృష్ణ మాదిగ గారు మరి ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనం చేసే కార్యక్రమం, కాంగ్రెస్ పార్టీని బదనం చేసే కార్యక్రమం పెట్టుకున్నట్టు కనపడుతుంది. మందకృష్ణ మాదిగ గారి మీద నాకు గౌరవం ఉంది, ప్రేమ ఉంది. నేను కలిసి పనిచేసిన ఒక ఉద్యమకారునిగా చెప్తున్నా. నా గురించి మందకృష్ణకు పూర్తి స్థాయిలో తెలుసు. నేను కూడా ఎంత కష్టపడ్డాను, ఎంత ఈ జాతి కోసం ఈ వర్గీకరణ కావాలి, ఈ జాతి ప్రయోజనాల కోసం ఎంత కష్టపడ్డాను, ఎంత ఉద్యమాలు చేసినో కృష్ణన్నకు కూడా తెలిసి విషయం అంతా. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను మాట్లాడుతున్నా, అంతే తప్ప వేరే ఉద్దేశం కాదు. ఇయల్లో మందకృష్ణన్న ఒక్కసారి నువ్వు గుర్తుపెట్టుకోవాలి. నేను మీడియా ద్వారా నేను తెలంగాణ దళిత సామాజిక వర్గాలకు ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అన్న, ఇది మాదిగ దండోరా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అనేది ఎక్కడ మొదలైంది? మాదిగ దండోరా అనేది ఎక్కడ మొదలైంది? నువ్వు పెద్దవాడివి,